శ్రీ గణేశాయ నమః శ్రీమాత్రే నమః మన ఛానల్లోకి స్వాగతం. ఈ నెల మే 27వ తేదీ మంగళవారం రోజున అమావాస్య వస్తోంది. ఇప్పుడు వచ్చే ఈ అమావాస్య ఎంతో శక్తివంతమైన అమావాస్య. దీనిని వైశాఖ అమావాస్య అని కూడా పిలుస్తారు. ఆ రోజున మర్చిపోకుండా కొడుకులు ఉన్న ప్రతి తల్లి కూడా ఈ చిన్న పరిహారం చేసి తీరాలి. అయితే ఇలా ఎందుకు అంటే ఈ అమావాస్య అతీంద్రియ శక్తులతో వస్తుంది. అంటే ఇది కీడుతో వస్తున్న అమావాస్య. అయితే ఆ కీడు అనేది అమావాస్య రోజున మగపిల్లల మీదుగా వెళ్తుంది అని చెప్పేసి పండితులు చెప్పడం జరుగుతోంది. కాబట్టి కొడుకులు ఉన్న ప్రతి తల్లి కూడా ఈ పరిహారం అయితే చేయాలి. కొంతమంది నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు, కానీ మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది అయితే చేసి చూడండి. అయితే అమావాస్యల రోజున కొన్ని రకాల ప్రతికూల శక్తులు అనేవి గాలిలో తిరుగుతూ ఉంటాయి. అవి తగిలితే కొన్ని రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి అటువంటి శక్తులు మగపిల్లలకు తగలకుండా ఉండేందుకు ప్రతి తల్లి కూడా తన యొక్క కుమారుడికి అయితే ఈ పని అయితే చెయ్యండి. ఇదైతే ఏమాత్రం కూడా ఖర్చు లేని పని. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోగలిగిన పని. కాబట్టి మీరు అయితే ఈజీగా ఈ పని చేసుకోవచ్చు. ఇలా చేయడం వలన మీ పిల్లలకి ఏ ప్రమాదం అనేది జరగకుండా ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకు అని అంటే గనుక పిల్లల కోసం ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడుతూ ఉంటారు. ఎంత సంపాదించినా కూడా అది పిల్లల కోసమే కూడబెడుతూ ఉంటారు. మీకు ఇప్పుడు చెప్పబోయే ఈ పరిహారం అయితే చేసి చూడండి. మీరు ఆలస్యం అయితే చేయకుండా చూడండి. ఈ వీడియోకి ఒక లైక్ చేసి చివరి దాకా చూడండి. అన్ని విషయాలు మీకు వివరంగా తెలుస్తాయి. ప్రతి తల్లిదండ్రి కూడా తన పిల్లల కోసమే కష్టపడుతూ ఉంటారు. కొడుకులు కావాలి అని ఎదురుచూసి, కానీ కొడుకు కోసం ప్రత్యేకంగా అంటే వంశోద్ధారకుడు ఇంటి పేరుని నిలబెడతాడు అని ప్రతి తల్లిదండ్రి కూడా కొడుకులని ప్రత్యేక స్థానంలో ఇస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఏంటంటే ఆడపిల్లలని తక్కువ చేసిన చూడటం మాత్రం కాదండి. అయితే మనకి ఇక్కడ ఏమిటంటే మగబిడ్డ అయినా ఆడబిడ్డ అయినా ఇద్దరు కూడా సమానమే. కాకపోతే ఇక్కడ ఏమిటంటే కొడుకులని ఇంటి పేరుని నిలబెట్టే వంశోద్ధారకుడు అని చెప్పేసి మనకి రేపటి రోజున వాళ్ళు మన మంచి చెడుకి తోడుగా ఉంటారని చెప్పేసి ఇక్కడ కొడుకులు అని చెప్పడం, ప్రత్యేకంగా చెప్పడం అయితే జరుగుతోంది. కాబట్టి ఈ అమావాస్య అనేది కొడుకుల మీద అయితే కీడు ప్రభావం అనేది కలిగేలా చేస్తూ ఉంది. కాబట్టి మీరు అయితే తప్పకుండా ఈ పరిహారం చేసి చూడండి. అమావాస్య రోజున చేసినట్లయితే గనుక వారికి ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. ఈ పరిహారం చేయడం ద్వారా వారి జీవితంలో ఎటువంటి ప్రతికూల అంశాలు ఉండకుండా ఉంటాయి. వారికి ఎప్పుడూ కూడా మంచే తోడుగా ఉంటుంది. ఇక ఇంతకు అసలు ఈ పరిహారం ఏంటి, ఎలా చెయ్యాలి అని అంటే గనుక నరుల దృష్టికి నల్లరాయి కూడా పగిలిపోతుంది. అంటే దిష్టి ప్రభావం అంత తీవ్రంగా ఉంటుంది. కాబట్టి ఆ దిష్టి దోషాలు అనేవి మీ పిల్లలకు తగలకుండా ఉండేందుకు ఈ పరిహారం అయితే చేసి చూడండి. తప్పకుండా మీకైతే రిజల్ట్ తెలుస్తుంది. అయితే ఆ పరిహారం ఏంటి, దానిని ఎలా చెయ్యాలి అంటే ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో అన్నం వండుతూ ఉంటారు కదా. అయితే మీరు ఒక చిన్న గిన్నెలో అన్నం వండండి. అంటే ఆ గిన్నె ఎంత సైజులో ఉండాలి అంటే ఒక పావు లీటర్ నీళ్లు పట్టేలాగా ఉండాలి. అలా చూసుకోండి. ఆ గిన్నెలో అన్నం వండి ఆ అన్నాన్ని చల్లారిన తర్వాత దానిని ఒక ప్లేట్లో పెట్టి 3 భాగాలుగా విభజించండి. అంటే ఇక్కడ ప్లేట్ ప్లాస్టిక్ దైనా కావచ్చు, స్టీల్ దైనా కావచ్చు. ప్లేట్ విషయంలో ఏ నియమం అయితే లేదు. అయితే ఇలా 3 భాగాలుగా విడదీసిన తర్వాత ఒక భాగంలో కుంకుమ వేసి ఎర్రగా ఒక ముద్ద వచ్చేలా చెయ్యండి. మరో భాగంలో పసుపు వేసి అది పచ్చగా ఎల్లో కలర్గా వచ్చేలా ముద్ద చేసి పెట్టండి. ఇక 3వ భాగం తెల్లగా అలాగే ఉంచేసి దానిని ఒక ముద్దలా చెయ్యండి. ఇలా 3 భాగాలను 3 ముద్దలుగా చేసి ఒక ప్లేట్లో అలాగే పెట్టేయండి. ఈ అన్నం ముద్దల పైన మీరు నల్ల నువ్వులను జల్లండి. ఇక అదే విధంగా మీరు ఒక కోడిగుడ్డు, తెల్లటి కోడిగుడ్డును తీసుకోండి. ఇక్కడ తెల్లటి కోడిగుడ్డు ఏంటి అంటే కోడిగుడ్ల పైన కొన్ని మరకలు అనేవి షాప్లో ఉంటూ ఉంటాయి. అంటే మనం కొనే సమయంలో కొన్ని గుడ్లు నీట్గా ఉన్నా కొన్ని గుడ్లు అయితే మరకలతో ఉంటాయి. కాబట్టి మీరు తెచ్చుకునే గుడ్డు ఎలాంటి ఉండాలి అంటే తెల్లగా ఉండాలి. అంటే ఎటువంటి మరకలు ఉండకూడదు. ఆ గుడ్డుకి ఎలాంటి పగుళ్ళు కూడా ఉండకూడదు. అలా చూసి మీరైతే మంచి కోడిగుడ్డుని తీసుకోండి. ఆ కోడిగుడ్డుని బాగా శుభ్రం చేసి తెల్లగా అయ్యేలా చేయండి. అంటే మరకలు ఏమైనా ఉంటే అవి తొలగిపోయేలా శుభ్రం చేసుకోండి. ఇక ఈ గుడ్డు పైన మీరు నల్ల పెన్ కానీ, నల్ల స్కెచ్ కానీ లేదా పర్మనెంట్ మార్కర్ అంటే ఏదైనా బ్లాక్ కలర్లో ఉండేలా చూడండి. ఈ బ్లాక్ కలర్ మార్కర్ తోటి మీరు ఎక్స్ అంటే ఇంటూ మార్క్ని ఆ గుడ్డు పైన రాయండి. ఇక ఈ గుడ్డుని అదేవిధంగా ఆ అన్నం ముద్దలు ఇవన్నిటిని కూడా ఒక ప్లేట్లో పెట్టేసి మీ పిల్లలకు దిష్టి తీసేయండి. అంటే 7 సార్లు
క్లాక్ వైజ్‌గా 7 సార్లు యాంటీ క్లాక్ వైజ్‌గా తిప్పేసి, ఈ దిష్టి తీసిన ఈ పదార్థాన్ని ఒక కవర్‌లో పెట్టేసి బయట పడేయండి. ఇక్కడ బయట అంటే ఎవరు తిరగని ప్రదేశంలో పడేయాల్సి ఉంటుంది. ఈ పరిహారాన్ని మీరు చీకటి సమయంలోనే చెయ్యాలి. ఇక ఈ పదార్థాన్ని మీరు పడేసేటప్పుడు ఎవరు తిరగని చోట పడేయండి. అంటే నలుగురు తిరిగే చోట పడేశారనుకోండి, అది మనకి పాపం తగులుతుంది. కాబట్టి ఎవరు లేని ప్రదేశంలో మాత్రమే, ఎవరు తొక్కని ప్రదేశంలో మాత్రమే, అంటే ఒక చెట్టు మొదల్లో కానివ్వండి, లేదా ఏదైనా మూలన అంటే చెత్త కుప్ప ఉంటుంది కదా! అక్కడ ఏదైనా మూలలో పడవేయండి. అలా పడవేసిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయాలి. అయితే మీరు ఈ పదార్థాన్ని ఎంత దూరంలో పడేయాలి అంటే చాలా దూరంలో పడేయాలి. మీ ఇంటి ఆవరణలో అంటే మీరు ఉండే ఇంటి సమీపంలో మాత్రం పడవేయకూడదు. దాదాపు 1 కిలోమీటర్ దూరంలో ఈ పదార్థాన్ని పడేయాల్సి ఉంటుంది. ఇక ఆ తర్వాత ఇంటికి వచ్చేసి తలస్నానం చేసేయాలి. అదేవిధంగా మీ పిల్లలకు కూడా తలస్నానం చేయించాలి. ఇక ఆ రోజున ఇలా చేస్తే గనుక మీ పిల్లల పైన ఉండే దిష్టి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. వారికి ఉండే ఒడిదుడుకుల నుండి బయటపడతారు. మీరైతే తప్పకుండా రిజల్ట్ అనేది మీరే చూస్తారు. వారు ఎప్పుడు కూడా ఆనందంగా ఉండేలా మీరు గమనిస్తారు. ఎటువంటి ఇబ్బంది అనేది కలగదు. ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే వాటి నుండి కూడా బయటపడతారు. చూసారు కదా! కొడుకుల్లో ఉన్న ప్రతి తల్లిదండ్రి కూడా ఎటువంటి పరిహారం చేయాలి అనేది. ఈ పరిహారం ఒకసారి చేసి చూడండి. తప్పకుండా మీకే రిజల్ట్ అనేది తెలుస్తుంది. ఇక ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఈ వీడియోని లైక్ చేయండి. అదే విధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. వారు కూడా ఈ పరిహారం చేసి చూస్తారు. ఒకసారి చేస్తే మీకే తెలుస్తుంది కదా రిజల్ట్ ఎలా వస్తుంది అనేది. ఇక ఇలాగే మంచి మంచి వీడియోస్ మీకు తెలుసుకోవడం కోసం మన ఛానెల్‌ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్‌లో ఆల్ అని సెలెక్ట్ చేయడం ద్వారా మేము చేసే వీడియోస్ ముందుగా మీకే తెలుస్తాయి. థాంక్ యూ ఫర్ వాచింగ్.